ఈరోజు ఆనియన్స్తో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి పూల మొక్కలకి ఇద్దాము. చాలా బలం అండి ఆనియన్స్తో తయారు చేసిన లిక్విడ్. పూల మొక్కల్ని బలంగా స్ట్రాంగ్గా ఉంచడమే కాకుండా పూలు కూడా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని. వేర్లను కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుందండి ఈ లిక్విడ్. ఈ లిక్విడ్ ఇస్తే మొక్క నిండా మొగ్గలు రావడమే కాకుండా పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయి. ఇలా పొట్టుతో సహా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ని. ఈ పొట్టు కూడా బాగా పనిచేస్తుంది పూల మొక్కలకి, అందుకని నేను పొట్టుతోనే కట్ చేశాను. ఇప్పుడు జార్ తీసుకుని జార్లో వేసేద్దాము ఆనియన్స్ ముక్కల్ని. ఇవి కిందకి వెళ్ళి మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాము. లిక్విడ్ వేస్ట్ కాకుండా కొంచెం కొంచెం ఇవ్వండి, మొక్కకు సరిపోనివ్వండి. కిందకి వెళ్ళిపోకుండా కొంచెం కొంచెం ఇస్తే మొక్కలన్నిటికీ సరిపోతాయండి లిక్విడ్. లిక్విడ్ కూడా వేస్ట్ కాదు. చామంతి మొక్కలకి ఇచ్చేసా. పూల మొక్కలకి లిక్విడ్ ఇచ్చేటప్పుడు బాగా కలుపుతూ ఇవ్వాలి. ఆనియన్ పేస్ట్ బాగా కలవాలండి వాటర్లో. ఇచ్చేద్దాము. చూడండి ఎడేనియం మొక్క నిండా పూలు ఉన్నాయి. ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మొక్క నిండా పూలు వస్తాయండి. మన గార్డెన్ అయితే అందంగా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. ఇది నిండు పింక్ కలర్ అండి. ఈ ఫ్లవర్స్ పెద్ద సైజులో పూస్తుంది ఈ ఎడేనియం. చూడండి గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి పూలు. ఇవేమో లైట్ కలర్ అండి ఎడేనియం, లైట్ పింక్ కలర్. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. ఇది చాలా పెద్ద మొక్క అండి. అటువైపు కూడా ఉన్నాయి. ఇదంతా మొక్కేనండి, అక్కడ దాకా ఉంది. ఇంగిచ్చేద్దాం లిక్విడ్ని. ఇంకా అలా ఇచ్చేయడమేనండి లిక్విడ్ని. ఇచ్చేస్తే వారానికి 10 రోజులకి మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయి. ఇంకా కొమ్మల్ని, వెర్బెనా కొమ్మల్ని కట్ చేద్దాము. కొమ్మల్ని కట్ చేస్తే బుషీగా వచ్చేస్తాయండి ఇంకా మొక్కలు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. మొక్క నిండా గుబురుగా వచ్చేస్తుంది మనం కట్ చేస్తే, అందుకని కట్ చేస్తున్నా. ఎప్పుడైతే పూలు ఆగిపోతాయో లేదా కొంచెమే పూస్తాయో అలాంటప్పుడు మనం పూల మొక్కలకి కానీ ఏ మొక్కలకైనా కానీ కొమ్మలు కట్ చేయాలండి. అప్పుడు బుషీగా వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకోవాలి.
టబ్లో కూడా ఉందండి ఇంకా కట్ చేద్దాం. మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి బుషీగా పెరుగుతుందండి. బుషీగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి. ఇప్పుడైతే అందంగా ఉండవండి ఇలా ఉంచితే గార్డెన్లో. ఇలా కట్ చేయాలి. ఇంకా ప్రతి కొమ్మకి కొత్త చిగుళ్ళు వస్తాయి. పూల మొక్కలు బుషీగా పెరిగితేనేనండి అందంగా ఉండేది గార్డెన్లో. మొక్క నిండా కూడా పూలు వస్తాయి బుషీగా ఉంటే. ఇలా కట్ చేయాలి. మనం ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఇది వైట్, ఇది పింక్. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. కట్ చేసిన తర్వాత 2 మొక్కలు ఎలా ఉన్నాయో. చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేసామో.